మొబైల్స్. మోయిన్ మొబైల్స్. మీరు కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? మోయిన్ మొబైల్స్. అయ్యో, మీ మొబైల్లో రిపేర్ వచ్చిందా? మోయిన్ మొబైల్స్. మీ మొబైల్లోని సాఫ్ట్వేర్ సరిగా పనిచేయడం లేదా? మోయిన్ మొబైల్స్. మీ పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నారా? మోయిన్ మొబైల్స్. మీకు కావాల్సిన యాక్సెసరీస్, సిమ్ కార్డ్స్, రీఛార్జ్ కార్డ్స్, ఇలా మన నందికొట్కూరు మొబైల్స్ రంగంలోని ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం. మోయిన్ మొబైల్స్. వివరాలకు సంప్రదించండి. మోయిన్ మొబైల్స్. షాప్ నంబర్ 4-1, పొట్టి శ్రీరాములు సర్కిల్, కేజీ రోడ్, నందికొట్కూర్. సెల్ 9346817722 మరియు 8099660606. అడ్రస్ టీవీఎస్ షోరూమ్ వెనుక నందికొట్కూరు. ఫోన్ 08513280968. తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్. తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్. మా వద్ద ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్, శారీ కుచ్చులు, శారీ ఫాల్స్లు కుట్టబడును. డైలీ యూజ్ శారీస్, పట్టు శారీస్ అమ్మబడును. మా వద్ద లైనింగ్ క్లాత్, పెట్టికోట్స్, 2x బ్లౌజులు, ఫాల్స్లు, డ్రెస్ మెటీరియల్స్, కాటన్ శారీస్, మగ్గం వర్క్ సంబంధించిన మెటీరియల్స్ సరసమైన ధరలకు లభించును. మా ప్రత్యేకత డ్రెస్సులు, బ్లౌజులు, బోట్ నెక్ బ్లౌజులు, లాంగ్ ఫ్రాక్స్ కుట్టబడును. గాజులు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, బ్యూటీ నీడ్స్ దొరుకును. థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసి అమ్మబడును. మగ్గం వర్క్ నేర్పించబడును. మగ్గం వర్క్ వేసే వర్కర్స్ కావలను. మా అడ్రస్ అమ్మా హోటల్ కింద, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, నందికొట్కూరు. మా సెల్ నంబర్ 9652684610. వెల్కమ్ టు ఎన్డీకే న్యూస్. మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీలపై కపట ప్రేమను చూపిస్తున్నాయన్న ఎస్సీ ఎస్టీ సంక్షేమ పరిరక్షణ సమితి నాయకులు. డప్పు కళాకారుల సమస్యలను పరిష్కరించాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన నాయకులు. పగిడాల మండలం లక్ష్మాపురం గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరించిన నాయకులు పవన్, రేఖ. స్థానిక సత్యనారాయణ కళ్యాణ మండపంలో ఫోటో మరియు వీడియోగ్రాఫర్ల సమావేశం. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే ఐజయ్య మరియు బెరటి సిద్ధార్థరెడ్డి. ఎన్టీఆర్ గృహకల్ప ద్వారా 1400 గృహాలు మంజూరయ్యాయని తెలిపిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాండ శివానందరెడ్డి. సొంత ఇల్లు కలిగి ఉండడం సామాన్యులందరి కళ. ఆ కళ నిజం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు PMAY ఎన్టీఆర్ నగర్ పథకం కింద నాణ్యమైన పక్కా ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాండ శివానందరెడ్డి అన్నారు. స్థానిక జై కిసాన్ పార్కులో లబ్ధిదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాండ శివానందరెడ్డి మాట్లాడుతూ నందికొట్కూరు పట్టణంలో 1400 G+4 గృహాలు మంజూరయ్యాయని, ఎవరైనా సొంత ఇల్లు లేని నిజమైన లబ్ధిదారులు ఈ గృహాలకు దరఖాస్తు చేసుకోవచ్చని,
ఇందులో 3 కేటగిరీలు ఉంటాయని, మొదటి కేటగిరీ 300 చదరపు అడుగులు గల ఇల్లు సబ్సిడీపై కేవలం 500 రూపాయలు చెల్లించవచ్చని, రెండో కేటగిరీ 365 చదరపు అడుగులు గల ఇల్లు 50,000 రూపాయలను 4 విడతలలో చెల్లించవచ్చని, మూడో కేటగిరీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు 1,00,000 రూపాయలను 4 వాయిదాలలో చెల్లించి సబ్సిడీ పోను మిగతా మొత్తాన్ని నెలసరి వాయిదాల్లో చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించిందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాల పార్టీ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బమ్మ, వైస్ చైర్మన్ మునాఫ్, రాజు మరియు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీనే ఉన్నా నేను కూడా. మాకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ వలన ఖచ్చితంగా 2 లక్షల కన్నా ఎక్కువ పెద్ద ప్రాజెక్ట్స్ వాళ్ళకి, చిన్న వాళ్ళకి ఇది వర్తించదు. పెద్ద ప్రాజెక్ట్స్ కట్టేతోళ్ళకల్లా 300 అడుగుల హౌస్ కట్టి నిరుపేదలకు ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ అది ఖచ్చితంగా అది మ్యాండేట్ పెట్టింది. సో నేను ఇటువంటి హౌసెస్ హైదరాబాద్ లో కూడా కట్టిస్తున్నాం. దగ్గర ఒక 100 వరకు 200 దాకా కట్టించినాం, కానీ అది మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తుంటాం జనరల్ గా. అది ఇదే 300 గజాలది 300 అడుగులది కట్టియాలంటే 1500 అడుగు లెక్కల దగ్గర 4.5 లక్షలు అవుతుంది. సో ఈ 4.5 లక్ష మీకు కేవలము 500 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఎంత మీరు లబ్ధి పొందుతున్నారు. సరే, దీని క్వాలిటీ ఇది నాసి రకమా ఏ రకమా అని కూడా మీకు తెలియాలి కదా. మీకు ఎవరికైనా సరే అనుమానం ఉంటే కూడా నేను బస్సు అరేంజ్ చేస్తాను, ఒక్కసారి పోయి మీరు కర్నూలులో చూడండి. ఎందుకంటే వీళ్ళు వాడే టెక్నాలజీ నాకు తెలుసు, ఎందుకంటే నేను సివిల్ ఇంజనీర్ కనుక. మేమల్లా అందరం మీరల్లా కట్టేది ఏది రాయి అన్నా లేకుంటే ఇటుక వాడతారు, అంతే కదా. ఇల్లు అంటే ఇటుకైనా రాయితో గోడలు కట్టుకుంటారు. అట్లా లేకుండా వీళ్ళు మొత్తం షీర్ వాల్ టెక్నాలజీ మొత్తం ఆర్సీసీ గోడలే కట్టేస్తారు. సో ఒకటే ఇబ్బంది ఏమంటే మునాఫ్ లెక్కటోళ్లకు చాలా మందికి పని దొరకదు. బట్ క్వాలిటీ మాత్రము మంచి క్వాలిటీ కట్టడం. ఎందుకంటే దాంట్లో ఒకటే ప్రాబ్లం ఏమొస్తుంది అంటే మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోనికి ఉండదు. ఇది గోడ వలగొట్టేసి ఈ కిటికీ తీసి ఆడబెట్టాలంటే అట్లా పరిస్థితి రాదు. ఎందుకంటే ప్రతి గోడలో ఆర్సీసీ వాల్ వస్తుంది. ఆర్సీసీ వాల్ వచ్చినందుకు మీ ఇష్టం వచ్చినట్లు పలగొట్టనీక ఉండదు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు చెప్పే స్కీమ్ ప్రకారం అయితే అన్ని వస్తున్నాయి. గతంలో ఏదో ఒకటి కట్టేసేసి వెళ్ళిపోయే వాళ్ళు, కానీ అట్లా కాకుండా లోపల నాపా వాడుకోకుండా మంచిగా టైల్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ టైల్స్ కూడా మంచి టైల్స్. అదేవిధంగా వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే సౌర విద్యుత్ శక్తి కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. రోడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఓపెన్ స్పేస్ కింద పార్క్ కూడా ఓపెన్ స్పేస్ కింద ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇల్లు అంటే మామూలుగా జనరల్ గా మన వల్ల అనుకునేది ఏదో ఇల్లు కట్టుకోవడం అంటే 4 గోడలు కట్టి పైన స్లాబ్ వేస్తే అయిపోయి ఇల్లు అనుకుంటాం. కానీ అదే కాదు, ప్రతి ఇంటికి మౌలిక సదుపాయాలు కూడా చాలా అవసరం. అంటే కరెంటు కావాలా, నీళ్లు కావాలా, డ్రైనేజ్ సిస్టమ్ కావాలి. ఈ 3 అయితే ఖచ్చితంగా కావాలి. సో ఈ 3 కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకుంది కనుక దానిలకు ఈ ఇల్లు కట్టడానికి 4.5 లక్షలు అయితే మళ్ళా దానికి 1 లక్షన్నర 2 లక్షలు అవుతుంది. మీకు తెలుసో తెలియదో, చాలా మందికి తెలియకపోవచ్చు. బట్ దగ్గర 6 లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇంతవరకు ఎవరన్నా బిఎల్సీ కింద అప్లై చేసిన వాళ్ళు క్యాన్సిల్ కూడా చేసుకొని దీంట్లోకి రావడమే మంచిది. అది అలా అంతా గౌండ చేతనే పెట్టేసింటాడు. గౌండ ఇట్లా అయితే బాగుంటది, ఇట్లయితే బాగుంటది అని చెప్తూనే ఉంటాడు. నేను కట్టుకుంటూనే పోతుంటాడు. ఆఖరికి 5-6 లక్షలు చేతి నుంచి పడుతుంది, అప్రూవల్ అవుతాడు. ఆ పరిస్థితి కన్నా మొత్తం వీళ్ళే కట్టించి బ్రహ్మాండంగా చేసి పెడుతున్నారు. కాబట్టి దయచేసి మీరెవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. స్థలం లేదని, మాకు రాలేదని. ఇల్లు సంఖ్య కూడా ఇంతేని కూడా ఏం లేదు. ఎంతమంది అప్లై చేస్తే అంతమందికి వస్తుంది. 300 అడుగులు కూడా బ్రహ్మాండంగా కట్టినారు. ఎందుకంటే నేను చూసిన కాడికి అందరు కావాల్సింది ఒక వంట ఇల్లు కావాలా, కూర్చోడానికి ఒక రూమ్ కావాలా, ఒక బెడ్రూమ్ కావాలా పడుకోవడానికి. సో 2 రూమ్స్ ఇల్లు ఎప్పటికైనా 300 అడుగుల్లో బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు. మీరు అనుకోవచ్చు 300 అడుగులే చాలా చిన్నదని. మీరు బాంబే లేకుంటే న్యూయార్క్ పోతే 300 అడుగుల
ఇంట్లో దగ్గర ఒక 1000 కోట్లు ఉన్నవాడు కూడా 300 అడుగుల నుంచే ఉంటాడు ఆడ. సో స్థలం ఆడ చాలా ఖరీదు, ఆడ దొరకదు కాబట్టి 300 ఇంట్లోనే ఉంటారు వాళ్ళు. అంతా రాజస్థాన్ మార్పులు చేసి షేర్వాల్ టెక్నాలజీ అనే చాలా టెక్నాలజీతో కట్టుతున్నారు. ఇటువంటి టెక్నాలజీతో మీకు ఇల్లు వస్తుందంటే చాలా ఆనందము. ప్రతి పేదవాడి సొంతింటి కల నిజం కాబోతుంది. ఈ అపార్ట్మెంట్ చుట్టూ కాంపౌండ్ వస్తుంది, ఒక అంగన్వాడీ సెంటర్ ఉంటుంది, ఒక హాస్పిటల్ ఉంటుంది, ఒక పార్కు, ఒక టెంపుల్, ఒక మసీదు, అన్ని రకాల సంబంధించినటువంటి అమ్మ. కాబట్టి మీరు ఇది ఏదో ఇందిరమ్మ గృహ, రాజీవ్ గృహ కలుపుగా అటువంటి ఇల్లు కాదు ఇది. అవన్నీ ఒక స్లాబ్ వేసి వదిలిపెట్టారు. ఇది మొత్తం టైల్స్, అంతా రాజస్థాన్ మార్పులతో టైల్స్ వేసి రెస్టారెంట్ సీట్ చాలా అద్భుతంగా ఉందమ్మా. ఈ బెనిఫిషియర్స్ కూడా మీరు ఒకసారి చూసామంటే కూడా సార్ గారి ఆధ్వర్యంలో ఏదైనా ప్రైవేట్ స్కూల్ బస్సులు 2 బస్సులు పెట్టి దీని నందాల్లో కట్టినది తీసుకుపోయి డైరెక్ట్ కూడా చూపించబడిందమ్మా. మీరు అటువంటి అదేనైతే పడదండి. అలాంటి కౌన్సిలర్స్ చూశారు, మీరు కూడా ఒకసారి చూసే మీ ఇల్లు ఇటుంటుందని మీకు నమ్మకం వస్తుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగురవేస్తుందని జనసేన నాయకులు పవన్, రేఖాలు ధీమా వ్యక్తం చేశారు. పగిడాల మండలం లక్ష్మాపురం గ్రామంలో జనసేన కార్యకర్తలు ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అనంతరం జలసాధన సమితి కన్వీనర్ సగినల అచ్చెన్నను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు రేఖా, పవన్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, సామాన్య ప్రజలకు మేలు జరగాలంటే జనసేన పార్టీ గెలవడం చారిత్రాత్మక అవసరమని, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, 2 వారాల్లోగా నందికొట్కూరు నియోజకవర్గ అభ్యర్థిని తమ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రకటించే అవకాశం ఉందని, నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్న అభిమానులు మరియు జనసేన కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మౌలాలి, తేనె నాగరాజు, నవీన్, చాంద్ బాషా మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో లక్ష్మీపురం గ్రామంలో జనసేన జెండా యొక్క ఆవిష్కరణకు రావడం జరిగింది. అలాగే నందికొట్కూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామము, ప్రతి మండలము మరియు అలాగే ప్రతి వార్డు, ప్రతి సందులో మన యొక్క జనసేన జెండాను బలంగా ఎగరవేసి రాబో 2019 ఎన్నికల్లో మన యొక్క ముఖ్య అధినేత పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చేయడానికి ప్రతి ఒక్క జన సైనికుడు మరియు మెగాస్టార్ అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కృషి చేసి 2019లో మన నాయకుడిని సీఎం సీటు మీద ఉంచవలసిందిగా ప్రతి ఒక్క కార్యకర్తను, ప్రతి ఒక్క మెగాస్టార్ అభిమానులను కోరుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యంగా నందికొట్కూరు నియోజకవర్గం నుంచి నవీను, నాగరాజు ముఖ్య జనసేన నాయకులు మరియు నాగేంద్ర గౌడ్ గారు రావడం జరిగింది. వారందరూ ఇలాగే కలిసికట్టుగా పనిచేసి రాబో ఎన్నికల్లో ఇంకా దిగ్విజయంగా పూర్తి చేస్తారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే అభ్యర్థులు ఎప్పుడు ప్రకటిస్తున్నారు? ఎమ్మెల్యే అభ్యర్థులు రాబో మా అధినేత యొక్క రాబో 2-3 వారాల్లోనే మా అధినేత తెలియజేశారు. అది పూర్తిగా ఆయన యొక్క వివరణలో ఆధీనంలోనే జరుగుతుందని తెలియజేసుకుంటారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బమ్మ మరియు కమిషనర్ టి రవికుమార్ అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. పట్టణంలో చాలా చోట్ల స్పీడ్ బ్రేకర్లు లేనందువల్ల ప్రమాదాలు ఎక్కువయ్యాయని మున్సిపల్ కమిషనర్ కల్పించుకొని తక్షణమే సాధారణ నిధుల నుండి ఖర్చు చేసి స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసి ప్రమాదాలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు కోరారు. అంతేకాకుండా ప్రతి నెల నిర్వహించే మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి అన్ని శాఖల అధికారులు హాజరు కావడం లేదని, వార్డుల్లో ఉన్న సమస్యలను మరియు అభివృద్ధి పనులను తాము ఎవరికి చెప్పుకోవాలని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కొంతమంది కౌన్సిలర్లు తమ వార్డుల్లో అభివృద్ధి పనులను కేటాయించకపోవడం ఎంతవరకు సమంజసమని అధికారులను నిలదీశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వార్డుల్లో ఉన్న సమస్యలపై నివేదిక తయారు చేసి టెండర్లను ఆహ్వానించాలని కౌన్సిలర్లు కోరారు. మున్సిపల్ అధికారులు కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టిన అజెండాను కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. పట్టణంలో క్రైస్తవ శ్మశాన వాటికకు 2 ఎకరాల స్థలమును మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఐజయ్య కోరిక మేరకు స్థలమును మంజూరు చేయడానికి కౌన్సిలర్లు ఏకగ్రీవ తీర్మానం చేయడంతో పాటు అజెండాలో ఉన్న అంశాలన్నింటినీ ఆమోదించారు. ఈ సమావేశంలో కోఆప్షన్ మెంబర్ జాకీర్ బాషా, కౌన్సిలర్లు దేశెట్టి శ్రీనివాసులు, సురేంద్ర, ముర్తుజావిలి తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీలపై నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నాయని ఎస్సీ ఎస్టీ సంక్షేమ పరిరక్షణ సమితి తాలూకా కన్వీనర్ ప్రసాద్ మరియు విజయ్లు ఆరోపించారు. స్థానిక కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో పాలక ప్రభుత్వాలు గాని మరియు అధికారులు గాని ఎలాంటి చొరవ చూపడం లేదని వారు అన్నారు. భూమి లేని నిరుపేదలైన ఎస్సీ ఎస్టీలకు భూమి కొనుగోలు పథకం ఉన్నప్పటికీ ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు జరగలేదని, ప్రజల్లో కూడా కనీస అవగాహన కూడా అధికారులు కల్పించకపోవడం బాధాకరమన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో కుల వివక్షత కొనసాగుతుందని, గ్రామాల్లోని ప్రజలందరూ ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండాలని వారు అన్నారు. ఎస్సీ ఎస్టీల కొరకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీలకు అతీతంగా అవగాహన సదస్సును ఏర్పాటు చేసి చైతన్యం తీసుకువచ్చే దిశగా కృషి చేస్తామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెనుకబడిన ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కె రవి, రాజు, బాలస్వామి, మునీశ్వరుడు తదితరులు పాల్గొన్నారు. నందికొట్కూరు నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ సంక్షేమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మా యొక్క విధి విధానాలను మేము నందికొట్కూరు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మరియు అధికారులను, రాజకీయ నాయకులకు మా యొక్క విధి విధానాలను మరియు సంక్షేమ పథకాల గురించి వివరించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే నందికొట్కూరు నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీలు ఎంతమంది అయితే ఉన్నారో వారికి సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఏ విధంగా సహకరించట్లేదు. ఏ ఒక్కరు ఈ యొక్క సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవడం లేదు. దానికి ప్రధాన కారణము నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నటువంటి రాజకీయ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు. ఈ యొక్క సంక్షేమ పథకాలను గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు అవగాహన కల్పించి వారు ఈ యొక్క సంక్షేమ పథకాలను పొందుకునేలాగున మా యొక్క కార్యాచరణ ఉంటుందని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వము ఎస్సీ ఎస్టీలు చెండు భూమి లేని పేదలు ఎవరైతే ఉన్నారో వారికి భూమి కొనుగోలు పథకము ప్రవేశపెట్టింది. కానీ ఇంతవరకు కూడా నియోజకవర్గ స్థాయిలో ఏ గ్రామంలో కూడా ఆ యొక్క భూమి కొనుగోలు పథకం అనేది జరగనట్టు మేము చూస్తూ ఉన్నాము. దీన్ని ఈ ప్రభుత్వము 5 సంవత్సరాలు పూర్తి అయిపోయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఏ గ్రామంలో కూడా ఈ భూమి కొనుగోలు పథకము ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ వినియోగించుకోలేదని మేము చెప్తా ఉన్నాము. మరి అదేవిధంగా ఈ యొక్క సంక్షేమ పథకాలను ఖచ్చితంగా ఇక మీదట నీరు గార్చకుండా నిర్లక్ష్యంగా ఉండటకు మా యొక్క సంక్షేమ పరిరక్షణ సమితి గ్రామాల వారీగా అవగాహన సదస్సు ఏర్పాటు చేసి గ్రామాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు అవగాహన కల్పించి గ్రామ కమిటీలు వేసి, మండల కమిటీలు వేసి తద్వారా గ్రామ ప్రజలకు వీటి మీద అవగాహన కల్పించి వారు ఈ సంక్షేమ పథకాలు పొందుకునేలాగున చేయటకు మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్న డప్పు కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనంద్ బాబు మరియు లాజరస్లు విమర్శించారు. పట్టణంలోని ఏబిఎం పాలెం నుండి పటేల్ సెంటర్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు డప్పు కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహించారు. మిడ్తూర్ రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మున్సిపల్ కమిషనర్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఆనంద్ బాబు మరియు లాజరస్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ నుండి ప్రతి డప్పు కళాకారునికి 1500 రూపాయల పెన్షన్లను మంజూరు చేస్తుందని, అయితే ఆ పెన్షన్లను 4000 రూపాయలకు పెంచాలని, అదేవిధంగా కళాకారులందరికీ ఇల్లు సౌకర్యం కల్పించి ప్రభుత్వ పథకాల ప్రచారంలో ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కన్వీనర్ సత్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నందికొట్కూరు మండల కేంద్రం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని కోరికలు అడగట్లేదు. ఏదైతే ప్రభుత్వం మాకు హామీ ఇచ్చిందో మేము పోరాటం ద్వారా డప్పు కళాకారులందరికీ ఎవరైతే 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేసాం. ఆ రకంగా పోరాటం ద్వారా పెన్షన్ సాధించుకున్నాం. ప్రభుత్వం మాకు చెప్పింది ఏమంటే ప్రారంభంలో 1500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పింది. ఆ 1500 రూపాయలు కూడా అక్టోబర్ నెల నుండే ఇస్తామని చెప్పేసి చెప్పింది.
తాము ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు అందరికీ కూడా పెన్షన్లు పెంచింది. ఏదైతే పెన్షన్లు పెంచిందో ఆ పెంచిన పెన్షన్లలో భాగంగానే డప్పు కళాకారులకు కూడా అక్టోబర్ నుండి ఆ పెంచిన పెన్షన్లు ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవది, డప్పు కళాకారులకందరికీ ఆత్మగౌరవ రక్షణ కోసం ప్రభుత్వం ముందు మేము డిమాండ్ చేసే రకంగా సాధించుకున్నాం. డప్పు పండుగ నిర్వహించి ప్రతి డప్పు కళాకారుడికి డప్పు, గజ్జలు, డ్రస్సు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఏదైతే మీరు చెప్పారో మీరు బడ్జెట్ కూడా కేటాయించారు. కేటాయించిన బడ్జెట్ లో సగం డబ్బులు వేరే వాటికి తరలించారు. మేము కోరుతున్నాం ఇప్పటికైనా రేపు ఎన్నికల్లోపు డప్పు కళాకారులందరికీ డప్పు, గజ్జలు, డ్రస్సు ఈ పెన్షన్ తో పాటే ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా డప్పు కళాకారులకు ప్రయాణాల్లో రాయితీలు ఇవ్వాలి. అదేవిధంగా వృత్తి లేని సందర్భంలో ప్రతి డప్పు కళాకారుడు బతకడం కోసం 3 ఎకరాలు భూమి ఇవ్వాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు నందికొట్టు నియోజకవర్గంలో ఎస్సీ నియోజకవర్గం, ఈ ఎస్సీ నియోజకవర్గం నందికొట్టు పట్టణం టౌన్ లో నియోజకవర్గంలో దాదాపు డప్పు కళాకారులు దళితులుగా అనేక మంది ఉన్నారు. వారందరినీ కూడా దళితులను డప్పు కళాకారులను గుర్తించలేనటువంటి ప్రభుత్వం ఈరోజు కేవీపీఎస్ గా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా కేపీ డప్పు కళాకారుల సంఘం పేరుతో ఈరోజు దశల వారీగా గత 8 సంవత్సరాల నుండి పోరాటం కొనసాగుతా ఉంది. ఈ పోరాట ఫలితంగా గత అక్టోబర్ నెలలో నెలకు 1500 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగింది. జీవో ప్రాసెస్ చేశాడు. అయితే ఆ జీవో ఉన్నటువంటిది రేపు నెలలో 1 నెల పింఛన్ ఇచ్చి చేతులు దులుపుకోవాలనే పద్ధతిలో చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా అక్టోబర్ నెల నుండి 5 నెలల పాటు రేపటికి 2వ తారీఖు 5 నెలల జీతం పెన్షన్ ఇవ్వాలి. అదేవిధంగా నెల ప్రతి డప్పు కళాకారునికి 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇది ప్రభుత్వం గుర్తించాలా. గుర్తించి డప్పు కళాకారులను ఆ రకంగా ఆదుకోకపోతే పెద్ద ఎత్తున మరింత ఆందోళన ఉధృతం చేసిన కూడా డప్పు కళాకారుల హక్కులను కాపాడుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్న ఫోటో మరియు వీడియోగ్రాఫర్లందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే ఐజయ్య మరియు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలు అన్నారు. స్థానిక సత్యనారాయణ కళ్యాణ మండపంలో నందికొట్కూరు ఫోటో మరియు వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఐజయ్య మరియు నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలు హాజరయ్యారు. మల్లం గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ నాగన్న మృతికి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వారు మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్న ఫోటో మరియు వీడియోగ్రాఫర్లందరికీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి సమస్యలను తీసుకెళ్లి రుణ సదుపాయంతో పాటు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఫోటో వీడియోగ్రాఫర్లకు ఐడి కార్డ్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఫోటో మరియు వీడియోగ్రాఫర్లు హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా పనిచేయాలి. ఏ రాజకీయ నాయకుడైనా కూడా అధికారం అనేది చేతికి వస్తే 10 మందికి మంచి చేసే విధంగా, 10 మందికి సాయం చేసే విధంగా ఉండాలా. కానీ ఏదో ఇక్కడ పదవి ప్రతీకారాలు అన్నట్టు ఉన్నాయి. సిద్ధార్థ రెడ్డిని ఫోన్ చేసి పిలిస్తే కానీ నీకు పింఛన్ రాదు, నీకు బిల్డింగ్ రాదు, నీకు లోన్ రాదు, నీకు సబ్సిడీ రాదు, తప్పితే నీకు ఫోటో తీసేదానికి కూడా పిలిచాను. నిజంగానే అట్లనే తయారైనారు. ఇవన్నీ రాజకీయాల్లో మంచి పద్ధతి కాదు. కానీ మేము నీకే కాదు మొత్తం ఈ ఫోటోగ్రాఫర్స్కి అందరికీ కూడా మేము చెప్పే మాట ఏమంటే, మమ్మల్ని కలిసి పోయిన తర్వాత మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత కూడా మా పైన. ఎందుకంటే రాజకీయం అనేది కానీ వారసత్వం అనేది కానీ తలకెక్కే పొగలు కాదు, తల మీద పెట్టుకునే బాధ్యత. కాబట్టి ఇంకా మంచి విషయం రమణ వెంకటేశ్వర్లు గారు చెప్పినారు, రమణ గారు చెప్పినారు ఇందాక. అన్న టెక్నాలజీ మారే కొద్దీ మొట్టమొదటి దెబ్బతినేది ఎవరు అంటే అది ఫోటోగ్రాఫర్లే. టెక్నాలజీ మారే కొద్దీ మీరు కూడా అప్డేట్ కావాలి. దానికి కావాల్సిన పరికరాలు కానీ అవసరాలు కానీ తీర్చేదానికి ప్రభుత్వాలు ఉన్నాయి, సబ్సిడీలు ఉన్నాయి, లోన్లు వస్తున్నాయి. నాకు ఐజయ్య గారు చెప్పినారు, కోర్సులు ఉన్నాయి. మీరు కూడా అప్డేట్ కావాలా కాలానికి తగినట్ల. చిరంజీవి ఉన్నాడు, 90లో ఒక రకంగా నటించినాడు, 95లో ఒక రకంగా నటించినాడు, 2005లో ఒక రకంగా నటించినాడు, 2009లో పార్టీ పెట్టి దెబ్బతిన్నాడే. కానీ రకరకాలుగా ట్రెండ్కు తగినట్ల మారుతా రావాలా ఎవరైనా కూడా. అప్పుడే ఎవరైనా కూడా ఏ రంగంలో అయినా కూడా సస్టైన్ కావాలా, నిలబడాలా అంటే
ఆ రోజు పరిస్థితులకు తగినట్లు మారుతా రావాలా, ఎదుగుతా రావాలా. రాజకీయ నాయకుడు రాజకీయం చేయాలా, ఉద్యోగస్తుడు ఉద్యోగం చేయాలా, వ్యాపారస్తుడు వ్యాపారం చేయాలా, ఫోటోగ్రఫీ చేసేవాడు ఫోటోగ్రఫీ చేయాలి. కాబట్టి ఎవరి రంగంలో వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది. టెక్నాలజీ మారినంత మాత్రాన ఏమంటే కొంతమంది ఆర్థిక స్థితిగతులు బాగాలేక ఆ టెక్నాలజీకి అందుబాటులో లేకుండా ఉంటాం. కానీ రేపు ఒక నెల రోజుల్లోకి ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుంది. మారిన రోజున మా తరఫున మేము చేయగలిగినటువంటి మీకు చేసి అన్ని కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి ఈరోజు ఈ సభా వేదిక ద్వారా నేను హామీ ఇస్తున్నాను. ఎక్కడైనా కూడా రాష్ట్రంలో కానీ మన నందికొట్కూరు నియోజకవర్గంలో కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు 10 మంది ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు 10 మంది ఉంటారు. కానీ రాజకీయానికి సంబంధం లేని వాళ్ళే 80% మంది ఉంటారు. అట్లా రాజకీయానికి సంబంధం లేని వాళ్ళని ఎంతమందిని మనం గాన కలవగలిగితే, ఎంతమందికి మన భావాలను చెప్పుకోగలిగితే ఆ రోజు మనం అంత సాధించినట్టు, అంత గొప్ప నాయకుడిగా ఎదిగినట్ల. సామాన్యుల చెంతకు చేరాల. మేము మీలాంటి వాళ్ళని 100 మందిని మేము కలసాలా, స్వయంగా కూర్చొని మాట్లాడాలి. అప్పుడే మేము కూడా పార్టీ పరంగా కానీ నాయకుడి పరంగా కానీ ఎదగగలుగుతాం. ఈ రోజు నేను ఈ మీటింగ్కి వచ్చిన తర్వాత ఒక గొప్ప విషయం చూడడం ఏమన్నా నేను ఇక్కడ అంటే, నాగరాజు గారి కుటుంబాన్ని మీరందరూ కలిసి ఆదుకోవడం. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం మీరు చేసినందుకు మీ చొరవకు ముందుగా మీకు అందరికీ నా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియదు. సమాజంలో ఎట్లా తయారైనారా అంటే, పల్లెల్లో ఉండేవాడు టౌన్కి పోతే పల్లెకి రావడం లేదు, టౌన్లో ఉండేవాడు సిటీకి పోతే టౌన్కి రావడం లేదు, సిటీలో ఉండేవాడు అమెరికా పోతే ఇండియాకే రావడం లేదు. అట్లా తయారైన ఈ పరిస్థితుల్లో కూడా మీ స్నేహితుడు చనిపోతే ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని మీరు చూపించిన చొరవ చాలా గొప్పది. నేను కూడా గత 4 సంవత్సరాలుగా ఇదే నందికొట్కూరు నియోజకవర్గంలో ఎటువంటి సపోర్టు లేకపోయినా కనిపించిన ప్రతి ఒక్కరు వీడిని తొక్కాలని చూస్తున్న తరుణంలో కూడా కేవలం సేవా కార్యక్రమాలు చేసుకుంటూనే ముందుకు పోయినా. చేసేంత వరకే నా బాధ్యత, కానీ తిరిగి వాళ్ళ దగ్గర నుండి నేను ఎప్పుడు కూడా ఏం ఆశించలే. కానీ దాని యొక్క ఫలితం ఈరోజు నేను చూస్తున్నా. ఏదన్నా గ్రామానికి పోతే, బాబు మా పిల్లోడిని నువ్వు చదివించినావు, బాబు ఆ రోజు మా ఇంట్లో నా మొగుడు చనిపోతే నువ్వు వచ్చి ఆర్థిక సాయం చేసినావు, ఆ రోజు నా పిల్లోడికి ప్రమాదం జరిగితే నువ్వు ధర్నా చేసినావు అని 10 మంది వచ్చి నాకు చెప్తుంటే నేను చేసిన కష్టం వృధాగా పోలేదనేది నాకు ఈరోజు అర్థమవుతుంది. ఎందుకురా అంటే నేను ఒక సామాన్య వ్యక్తిని, ఒక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబమే నాది. ఇవి ఈనాటి నందికొట్కూరు నియోజకవర్గంలోని వార్తా విశేషాలు. మరిన్ని తాజా వార్తలకై రేపటి బులెటిన్లో కలుద్దాం. ధన్యవాదాలు.